నమస్తే, నేను మీ షబీనా. వెల్కమ్ టు విఎన్ ఛానల్. మన రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో గల సమస్యలు, ముఖ్యంగా విఎల్పురంలో ఉంటున్న వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రజల ద్వారా మన విఎన్ ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే అండి, నేను విఎన్ ఛానల్ నుంచి వచ్చాను. నా పేరు షబీనా. మీ పేరు మేడం? రమా గారు. రమా గారు, మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 20 years నుంచి ఉంటున్నారు. ఇక్కడ మీకు బాగా ఇబ్బంది పెట్టే సమస్య ఏంటండి? ఈ మధ్యకాలంలో అయితే వాటర్ అండి. వాటర్ అంటే మంచినీళ్ళు వదలట్లేదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి దోమలు. ఇదివరకు అంటే దోమల మందు కొట్టేవారండి, ఇప్పుడు కొట్టట్లేదు అనమాట. చాలా ఇబ్బంది అవుతుంది. దోమలు బాగా ఎక్కువగా ఉంటుంది. సో వాటర్ కూడా రావట్లేదు, అలాగే దోమలు ఆ ప్రాబ్లం కూడా బాగా ఎక్కువ. మీకు దోమలు ఉండే ప్రదేశం ఆ ఎదురుగున్న డ్రైనేజ్ చూసారా మేడం? అక్కడైతే అప్పుడప్పుడు తీస్తున్నారు అనుకుంటా, కానీ స్టక్ అయిపోతుంది అనమాట. తీయట్లేదు అనుకుంటా. అని నేను గుడ్డికి వెళ్ళిపోతాను చూడండి కదా, కానీ ఎప్పుడైనా చూసినప్పుడు మాత్రం స్టక్ అయిపోయి ఉంటది అనమాట. సో దానివల్ల కూడా మీకు విపరీతమైన దోమలు. ఓకే, కానీ ఇప్పుడు మీరు ప్రధానంగా అయితే వాటర్ గురించా లేదంటే దోమల గురించి ఇబ్బంది పడుతున్నారు? రెండు ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువ. మరి అంటే మీరు ఎప్పుడు ఎవరికి నాయకులు కానీ లేదంటే సచివాలయం వాటికి వెళ్ళి మీరు ఫిర్యాదు? జాను మా వాలంటీర్ కూడా జాన్ చెప్తా అనమాట. ఓకే, జాన్ మనైతే 2 రోజులు రాలేదండి మాకు. అది మెసేజ్ కూడా పెట్టలేదు అనమాట. ఒకవేళ మా అబ్బాయి చెప్పాడేమో నాకు తెలియదు, కానీ నేను డ్యూటీకి వెళ్ళిపోవడం వల్ల అంటే ఇప్పుడు అని కాదు, జస్ట్ ఇప్పుడు అని కాదు, మీరు ఇదివరకు అంటే మీకు ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ ఎప్పుడు మీరు ఫిర్యాదు చేయలేదా అండి? చేయలేదు. మరి అంటే మీ సమస్య వాళ్ళకి తెలియచేస్తే వాళ్ళు మీకు ఎలాంటి సహాయం అందించగలరు కదా. ఓకే, అంటే ఇప్పుడు మీకున్న మెయిన్ ప్రాబ్లమ్ ఒకసారి ఆయన బర్త్డే వచ్చినప్పుడు చెప్పారండి. ఓకే, మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు చెప్పారండి దోమల గురించి, మా ఇంటి పక్కన వాళ్ళు చెప్పారు. అప్పుడు మేము చెప్దామంటే ఇంకా అదే అందరం రొట్టె అయిపోద్దని చెప్పలేదు, కానీ ఆయన తెలియచేశారు. సో తర్వాత కూడా మీకు ఎలాంటి మరి మీకు ఇది ఓకే చేయించారు ఆయన అనే ఫీలింగ్ ఏం లేదా అండి? లేదండి. అంటే ఏమి మీకు ఎలాంటి చెప్పం కదా మేము. ఓకే, ఎప్పుడో ఒకసారి డ్రైనేజ్ అయి తీస్తున్నారు. ఓకే, మరి ఎన్ని రోజులు అంటే ఆ నాయకులు వచ్చినప్పుడు శుభ్రంగానే ఉన్నాయండి అప్పుడు, లేదంటే ఆయన చెప్పారా? ఆయన చెప్పామండి. అప్పుడు కూడా అలానే ఉందా? అప్పుడు అలాగే ఉంది. ఓకే, అప్పుడు అలాగే ఉంది. సో ఆయన చెప్పినా ఆయన ఏం చేయించలేదా అండి? చేయించారండి. చేయించారు. తర్వాత ఒక 10 రోజులకు 15 రోజులకు వచ్చి డ్రైనేజ్ అంతా తీయించారు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు తీస్తారు, కానీ అక్కడ స్టక్ అయిపోతుంది అన్నమాట. అది తాత్కాలిక పరిష్కారం, శాశ్వతంగా ఎవరు చేయట్లేదు. మీకు బయట చూస్తే మీకు అర్థమైపోద్ది. ఓకే, నమస్తే సార్. నమస్తే అమ్మా, నేను విఎన్ ఛానల్ నుంచి వస్తున్నానండి. సార్ మీ పేరు? అహ్మద్ వలీ గారు. సార్ మీరు ఇక్కడే నివసిస్తున్నారా? ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 3 years నుంచి. 3 years నుంచి ఉంటున్నారు. సార్ ఇక్కడ మీకు మెయిన్గా అంటే మీ పరిసర ప్రాంతాల్లో ఎవరితోనైనా కానీ లేదంటే వేటితో ఏదైనా జంతువులతో కానీ ఇలాంటి ఇబ్బంది అయితే మీకు బాగా ఇబ్బంది పడుతున్న సమస్య ఏదైనా ఉందా అండి? కుక్కలతో ఇబ్బంది ఎక్కువ ఉంది. కుక్కలతో, వీధి కుక్కలతో. ఓకే, దాంతో మీరు సమస్య పడుతున్నారు. దోమలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అంటే మీరు ఎప్పుడు రిపోర్ట్ చేయలేదా అండి? అంటే మీ నాయకులకి ఇలా అని కానీ లేదంటే ఒక సచివాలయంకి వెళ్ళి ఇలా రిపోర్ట్ ఇవ్వడం కానీ చేయలేదా అండి? ఇవ్వలేదండి. మరి మీరు సమస్యతో బాధపడుతున్నారు అన్నప్పుడు మీరు రిపోర్ట్ చేస్తేనే కదా వాళ్ళకి తెలిసేది. ఎవరో ఒకళ్ళు అంటే మీ ఏరియా నుంచి అట్లీస్ట్ మీ ఏరియాలో ఎవరైనా పెద్ద నాయకులు కానీ ఉంటే వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు ఏదైనా మీకు సపోర్ట్ చేసేవారేమో కదా. ఎప్పుడు చేయలేదమ్మా. మరి చేస్తేనే కదండి మీకు కూడా వాళ్ళ సహాయం అందుతుందో లేదో తెలిసేది. సో మీరు ఇక్కడ వీధి కుక్కలతో మాత్రం బాగా ఇబ్బంది పడుతున్నారు. దోమలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఓకే, అంటే మీరు నివసించే ఏరియాలో మాత్రమేనా లేదంటే మీ చుట్టుప్రక్కల వాళ్ళు చెత్త వేయడం వల్ల అలా వచ్చిన దోమలా అండి? చుట్టుపక్కల కూడా ఉన్నాయి. డ్రైనేజీ సమస్య ఎక్కువ ఉంది ఇక్కడ. సో డ్రైనేజీ సమస్య ఎక్కువగా ఉంది. అంటే డ్రైనేజ్ తీసేవాళ్ళు రారు. పల్ల ప్రాంతం కాబట్టి వాటర్ ఏ వర్షాలు పడితే వాటర్ నిండిపోతుంది. సో ఎక్కడి నుంచి అయినా ఈ ప్రతి ఏరియా నుంచి వచ్చి పళ్ళు ప్రాంతంలో ఉండిపోతుంది. దానివల్ల దోమలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. సో డెంగ్యూ వ్యాధుల ద్వారా మీరు బాధపడుతుంది అండి. నా పేరు షబీనా, విఎన్ ఛానల్ నుంచి వచ్చాను. మేడం మీ పేరు? రహమతున్నీసా గారు. మేడం మీరు ఇక్కడ నెగిటివ్ ప్లేస్ అండి మీది? కాదండి, రెంట్కి ఉంటున్నారు, కానీ ప్లేస్ అయితే ఇదే. మీరు ఇక్కడ ఉంటున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారండి? 3 years నుంచి ఉంటున్నారు. 3 years నుంచి ఉంటున్నారు. మేడం మీరు ఇక్కడ ఉంటున్నారు కదా, మీరు ఇక్కడ మెయిన్గా మీరు ప్రాబ్లం దీంతో మేము చాలా సఫర్ అవుతున్నాం అనే ప్రాబ్లం ఏదైనా ఉందా అండి మీ ఇంటి దగ్గర? ఉందమ్మా. ఇక్కడ వర్షం పడినప్పుడు వాటర్ నిలిచిపోద్దమ్మా, బాగా మొత్తం నిండిపోద్ది. అప్పుడు చాలా సఫర్ అయిపోతున్నాం మేము. మాకు ఈ వెహికల్స్ కూడా పాడైపోతున్నాయి. అంటే మీరు ఇక్కడ వచ్చి నాయకులు మరి ఎవ్వరు కూడా మీకు ఎలాంటి సహాయం చేయలేదమ్మా, ఏమీ పట్టించుకోలేదు. మీరు ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదా అండి? చెప్పామమ్మా ఒకసారి, మరి ఏమి ఎవరు రాలేదు, ఎవరు కూడా.
అంటే మరి మీకు అంత వాటర్ వచ్చేస్తే మీరు ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడిపోతారు. చాలా మంది మీ పల్లం ఉన్న ఇళ్ళలో లోపల కూడా నీళ్ళు వెళ్ళిపోతాయమ్మా. ఓకే. అప్పుడు చాలా ఇబ్బంది పడతాం. వెళ్ళడానికి రావడానికి కూడా మేము బయటకు మార్కెట్కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతాం. ఓకే. ఈ నీళ్ళ వల్ల చాలా సఫర్ అవుతున్నారమ్మా ఇక్కడ. అంటే మీరు అంటే ప్రభుత్వం ఇప్పుడు చాలా మంది వాలంటీర్లు మీ దగ్గరికి వస్తున్నారు, లేదంటే ఏదైనా సమస్యలు ఉన్నాయని అడుగుతున్నారు కదా, ఇప్పుడు మీరు ఎప్పుడు వాళ్ళకి ఏమి వస్తున్నారమ్మా, చెత్త పని కట్టించుకుంటున్నారమ్మా అంతే. అంతేనా? అంటే మీ నుంచి ఎలాంటి వారికి అసలు చేరిందా లేదా? మీ సమస్య వాళ్ళకి చేరిందా? చెప్పారమ్మా, మరి ఒకసారి చెప్తే కూడా ఏమీ రాలేదు. తర్వాత ఒక 1 year నుంచి లైట్లు కూడా ఇక్కడ లేవు. 1 year నుంచి ఇక్కడ బయట వీధి లైట్లు కూడా కొంచెం వేసారు చెప్పితేని. ఇప్పుడు వేశారు ఒక 1 year నుంచి. అంతకుముందు అవి కూడా లేదమ్మా. అప్పుడు ఇక్కడ పావులు ఈ గట్ట కూడా వచ్చి అది కొంచెం చాలా ఇబ్బందిగా ఉండేది చిన్నపిల్లలతోని. అప్పుడు తర్వాత 1 year నుంచి కొంచెం లైట్లు వేసిన తర్వాత కొంచెం బాగానే ఉంది. పర్వాలేదు, బాగానే. ఇప్పుడు మెయిన్ ఇంకొక రీజన్ ఏంటంటే మీరు ఇప్పుడు ఈ వర్షం నీరుతో మాత్రం ఈ వాటర్ కోసం మట్టికి బాగా పల్లమమ్మ. దీనివల్ల మట్టికి చాలా ఇబ్బంది పడిపోతున్నాం మేము. సరే, మీ సమస్య త్వరగానే తీరుతుందని మేము ఆశిస్తున్నామండి. ఓకే, థ్యాంక్ యూ. హలో, నమస్తే అండి. మేడం, నా పేరు షబీనా, నేను విఎన్ ఛానల్ నుంచి వచ్చాను. మీ పేరు మేడం? మౌనిక అండి. ఓకే మేడం, మీరు ఇక్కడ ఉండేది నెగిటివ్ ప్లేసే కదా? మీరు ఇక్కడ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మీరు ముఖ్యంగా మీ ఇంటి దగ్గర మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏమైనా చెప్పగలరా? అదే మా బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఖాళీ ప్లేసెస్ ఉన్నాయండి. అక్కడ చెత్త వేయొద్దని చెప్పినా సరే చెత్త వేసేస్తున్నారు. నాయకుల దాకా కూడా వెళ్ళినా వాళ్ళు కూడా చెప్పినప్పుడు వింటున్నారు, మళ్ళీ నార్మల్ అయిపోతుందండి. సో దానివల్ల మీకు ఏంటి ఏమైనా డెంగ్యూ ఫీవర్స్ అలాంటివి ఏమైనా వస్తున్నాయా? అవునండి, దోమలు, పందులు అవి రావడం, కుక్కలు అవన్నీ వస్తున్నాయండి. కుక్కల వల్ల పిల్లలు ఆడుకోలేకపోతున్నారు. ఓకే, అంటే ఎవ్వరూ కూడా దీని గురించి మీకేమీ చెప్పడం కానీ లేదంటే ఇలా చేయండి, చాలామంది మీకు కంప్లైంట్ ఇవ్వడం, ఆ కంప్లైంట్ రిజాల్వ్ చేయడం అలాంటివి ఏం జరగలేదా అండి? కంప్లైంట్ ఇచ్చామండి, కానీ ఎవరు పట్టించుకోలేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. నా పేరు షబీనా. మీ పేరు మేడం? అంబిక అండి. ఓకే, నేను విఎన్ ఛానల్ నుంచి వచ్చానండి. మీరు రాజమండ్రిలో ఇక్కడే ఉంటారా? మీ నెగిటివ్ ప్లేస్ ఇదేనా? ఇక్కడే ఉండి. ఓకే, మీ ఏరియాలో మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయండి? ఉన్నాయండి. మా ఏరియాస్ ఎక్కువ అంత బాగానే ఉంటుంది, కానీ ఎక్కువ డ్రైనేజీ ప్రాబ్లం అండి. ఎక్కువ డ్రైనేజ్ ప్రాబ్లం అంటే ఎలాంటి ప్రాబ్లం అండి? అంటే ఎక్కువ క్లీన్ చేయరండి, దానివల్ల ఎక్కువ దోమలు ఎక్కువ ఉన్నాయి. వాటి వల్ల బయట కూర్చోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది నైట్. ఓకే, అంటే మీ నాయకులు ఎవరికి మీరు ఇక్కడ చెప్పలేదా? వచ్చినప్పుడే క్లీన్ చేస్తారండి, మిగతా రోజులు వదిలేస్తారు, అంతగా పట్టించుకోరండి. ఓకే, అంతేనండి ప్రాబ్లం. మళ్ళీ ఎక్కువ కుక్కలు కూడా ఎక్కువ ఉంటున్నాయి. ఓకే, పిల్లలు దగ్గరికి ఆడుకుంటున్నారు, ఎక్కడ వచ్చి కరిసేస్తాయేమో అని భయం వేస్తుంది పిల్లల్ని బయటకు పంపించాలంటే. ఓకే, అదేనండి మా ప్రాబ్లమ్స్ అయ్యే. చూసారు కదా, ఇవి స్థానిక రాజమండ్రిలోని వియల్పురంలోని జనాలకి కలిగిన అసౌకర్యాలు, వారి సమస్యలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మరికొత్త టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాము. దిస్ ఇస్ ప్రియా సైనింగ్ ఆఫ్.